అంటే 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఇంత ప్రాభవం కోల్పోవడానికి కారణాలు ఏమై ఉంటాయి, మీరు ఎలా అనలైజ్ చేస్తారు? ముందుగా మీకు డాస్మైన మిత్రులకు వీక్షకులందరికీ నమస్కారాలు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది విన్నర్స్. ఇక్కడ మీ పేరేమంటారు? దీప గారు గత లాస్ట్ ఎలక్షన్స్లో కూడా కలిసి దీప గారు ఇక్కడ చాలా కారణాలు ఉంటాయి. ఎప్పుడైతే అధికార పీఠం చేపట్టిన తర్వాత నేను రాజునని ఫీల్ కాకూడదు. ఇక్కడ రాజు ఎవరు? ఓటర్ రాజు. ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రస్తుతం గత 30 ఏళ్ళ నుంచి కూడా ఈ రాజకీయ పార్టీలు ఎంతసేపు ఓట్ బ్యాంకు పెంచి పోషించే పద్ధతికి వచ్చారు. ఏదైతే ఉందో ఈ ఫ్రీ బైస్ చేయడము, సంక్షేమాలు పథకాలు అమలు చేయడము, అవన్నీ అది నిజమే, వాళ్ళకి ఇవ్వాలి. కానీ అనర్హులు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు అక్కడ. ఎప్పుడైతే అనర్హులు ఎక్కువ లబ్ధి పొందితే అర్హత ఉన్నోళ్ళు రానోళ్ళు అందరూ వ్యతిరేకమవుతారు. ఇక్కడ ఏదైతుందో 100 ఓట్లల్లో 25 మంది 30 మంది బెనిఫిషరీస్ ఉంటారు, మిగతా 70 మంది నాన్ బెనిఫిషరీస్ ఉంటారు. అందులో ఉద్యోగాలు. ఒక్క నిమిషం అండి. తెలంగాణ లోక్సభలో తొలి రిజల్ట్ డిక్లేర్ అయింది. ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దాదాపు 3.5 లక్షల పైగా ఓట్ల మెజారిటీతో రామసహాయం రఘురామ్ రెడ్డి గారు ఆయన గెలిచారు. మన ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడే కదా, ఎక్స్పెక్టెడ్ మనం అనుకున్నదే కదా. ఖమ్మము ఎప్పుడైతే ఈజీ గెలిచే సీటు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ ఉన్నారు. అది ఏదైతే ఉందో ఖమ్మంలో బీజేపీ అంత హోల్డ్ లేదు. వినోద్రావు ఓడిపోయిండు కదా ఇప్పుడు ఆల్రెడీ. ఆయన అంతా అక్కడ బేస్ లేదు. ఒకప్పుడు ఖమ్మము కమ్యూనిస్టు కంచుకోట, తర్వాత వెంగళరావు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కంచుకోట అయింది, తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత టీడీపీకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చింది అన్నట్టు. అది ఏదైతే ఉందో ప్రజలు ఏది కోరుకుంటారో అది జరుగుతుంది. ఇక్కడ వాస్తవంగా ఏదైతే ఉందో ప్రజలకు వీళ్ళు పరిపాలకులు గ్రహించాలి. మనం చూడు పాపం 24 ఏళ్ళు ఎలాంటి కరప్షన్ మార్క లేకుండా పరిపాలించిన నవీన్ పట్నాయక్ను ఇవాళ పోయి నేను మీరు రాగానే ఫస్ట్ ఇదే అడగాలనుకున్నాను. ఎందుకంటే మీరు ప్రతి డిబేట్లో నవీన్ పట్నాయక్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తారు. ఎలాంటి మరకలు లేకుండా ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఓటమి లేకుండా ఆయనే ప్రతిసారి ఎలక్ట్ అవుతూ వస్తున్నారు. అలాంటి ఆయన కూడా ఇవాళ 24 ఏళ్ళు ఆయన 24 ఏళ్ళ తర్వాత పక్క పెట్టినంటే అక్కడ ఏంటంటే ఆయన చేసిన తప్పిదం ఏదైతే ఉందో, ఆయనకు దగ్గర ఉన్న ఆయన పిఎస్ అనుకోండి, సెక్రటరీ అనుకోండి, ఐఏఎస్ కార్తికేయన్ పాండ్యన్కు ఆయన రాజీనామా చేయించి ఈయన బీజేడీలకు తీసుకోవడము అది పెద్ద తప్పు. ఆయన బీజు జనతాదళ దగ్గర ఏదైతే ఉందో తీసుకోవడం పెద్ద తప్పు. మళ్ళీ ఆయన ఏంటంటే వాళ్ళు ఎవరు కామన్ అది వేరే బయట రాష్ట్రం వాళ్ళు వచ్చి వాళ్ళు అధికారం ఏదైతే మన బ్యూరోక్రసీలా పనిచేయవచ్చు, కానీ మళ్ళీ పాలిటిక్స్లా రావడం అనేది ఎవరు గ్రహించరు. కాకపోతే వీళ్ళకు కూడా ఎంత మనం రోజు బిర్యానీ తినలేము, 24 ఏళ్ళ నుంచి ఒకటి ముఖమే కదా, వాళ్ళే ఉన్నారు. అది అనేది ప్రజలకు కూడా ఒక అంటే అనుకున్నంత అభివృద్ధి చేయకున్నా కానీ ఆయన సుభిక్షంగా పరిపాలన చేసిండు. ఎలాంటి మరకలు లేవు, ఎలాంటి ఆయనకు ఆపేక్ష లేదు. ఆయన తల్లి ఆస్తి నుంచి మొదలు పెడితే ఇలా ఆయన మన అఫిడేవిట్ తీస్తే అంతా 71 కోట్ల ఆస్తి ఆయనది. 71 crores ఆయన 1947 నుంచి మొదలు పెడితే వాళ్ళ తండ్రి పైలట్ అక్కడి నుంచి వచ్చిన ఆస్తి అంతా కూడా ఈ రోజు వరకు 71 కోట్లు ఉన్నది. అది ఏదైతే ఉందో ఆయన కళింగ ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ పోయిన తర్వాత ఆయనే ఎలాంటి స్వార్థం లేకుండా కరప్షన్ లేకుండా పరిపాలించే వాళ్ళని కూడా ప్రజలు పక్కకు పెట్టే పరిస్థితి వచ్చింది. అక్కడ ఏదైతే ఉందో తప్పిదము అంటే ఆయనకు యోగం లేదనుకోవచ్చు ఒకటి, ఈయన కార్తికేయన్ పాండ్యం తీసుకోవడము అది పెట్టడం ఒకటి, అది చాలా పెద్ద తప్పు. కాకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నది, మైగ్రేషన్ ఎక్కువ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇది ఏందనుకున్న ఉద్దేశంలో నవీన్ పట్నాయక్ పక్కకు పెట్టడం జరిగింది. ఇక్కడ తెలంగాణకు వచ్చే వరకు బీఆర్ఎస్ స్వయంకృతాపరాధము ఏదో 9.5 సంవత్సరాలు 10 ఏళ్ళు పరిపాలించలే వాళ్ళు. 9.5 years కరెక్ట్ 9 సంవత్సరాలు 6 నెలలు పరిపాలించారు. ఉన్నప్పుడల్లా 7 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇష్టానుసారం పరిపాలన చేసి ఆయన ఏదైతే ఉందో అన్ఎంప్లాయ్మెంట్ అన్న దాని మీద ఏది ఆయన జాగ్రత్త పడలేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం ఎన్ని చేసినా చేయకున్నా రాజకీయ నాయకునికి ఏదైతే ఉన్నదో అహం అన్నది ఉండకూడదు. డబుల్ డక్కర్ ఫుడ్ బోర్డుకి ఎంత ఓపిక ఉందో ముఖ్యమంత్రి కూడా అంత ఓపిక ఉండాలి. ఆ రకంగా ఉంటేనే ఆయన పరిపాలన జరుగుతుంది. రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్కరిని ఈవెన్ ఆపోజిషన్ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఆయన పనిచేసిండు. ఆ రకంగా ఈవెన్ వెంగళరావు అట్లనే చేసిండు. ఆ రకంగా పరిపాలన చేస్తే కేసీఆర్ వీళ్ళందరినీ కూడా ఈ మెయిన్ ఏదైతే ఉందో ఒక ఫ్యామిలీ రూలింగ్
మొత్తం ఫ్యామిలీలో అందరు పదవులు పంచుకున్నారు. సీఎం, ఆయన కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, అల్లుడు మంత్రి, మళ్ళీ సడకుని కొడుకు రాజ్యసభ ఇచ్చుకున్నాడు. ఈ రకంగా ఇటువంటి తప్పిదాలు అనేది ప్రజలు గ్రహిస్తారు కదా. ఇక్కడ కేవలం ఏదైతే ఉందో ఆయన పరిపాలన వన్ సైడ్లో పోయింది, డిక్టేటర్షిప్లో పోయింది. అదే చరిత్రలో చెప్తారు కదా, మన తుగ్లక్ను ఈ బోర్న్ బిఫోర్ హిస్ టైం అని, ఈయన ఈ బోర్న్ ఆఫ్టర్ హిస్ టైం. కేసీఆర్ ఏదైతే ఉందో ఆయన సమయం అయిపోయిన తర్వాత పుట్టిండు. ఇప్పుడు నియంత పరిపాలన ఇప్పుడు నడవదు కదా. ఆ రకంగా ఏకదాటి ఏకపక్షంగా పరిపాలించిన వాళ్ళందరికీ ప్రజలు బుద్ధి చెప్తారు, ప్రజలే దేవుళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎవరికి యాక్సెస్ లేదా, ఎవరు చెప్పింది వినడా, ఓన్లీ వన్ సైడ్ బెనిఫిషరీస్ ఓట్ బ్యాంకు పెంచి పోషించి వాళ్ళని చేసుకోవడంతో ఇది అయిపోయింది. ఇక్కడ తెలంగాణలో లాస్ట్ ఎలక్షన్లే ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్లే ఆయనకు ఏదైతే ఉందో 39 సీట్లు అంటే ఆల్మోస్ట్ 120 అంటే 33% అసెంబ్లీ సీట్స్ వచ్చినాయి. ఆ లెక్కల 17 ఎంపీ స్థానాలలో మినిమం ఆయనకు 6, 5 రావాలి. అటువంటిది ఏమైందంటే ఇక్కడ ఈయన పరిపాలన మీద విసిగి వేసారిపోయి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈయనకి ఏమి ఇచ్చినా లాభం లేదు అన్న ఉద్దేశంలో. ఇంకొకటి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ యువత అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది. మోడీ కూడా చాలాసార్లు రావడం జరిగింది, అమిత్ షా రావడం జరిగింది. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు బీజేపీ, లోకల్ బీజేపీ వీళ్ళతో ఒరిగింది లేదు, పోయింది లేదు. ఏమన్నా మోడీ బ్రాండ్ మీదనే టికెట్ వచ్చింది వీళ్ళు ఇప్పుడు ఈ సీట్లు రావడం. గతంలో ఇప్పుడు 2018లో ఒకడే రాజ్యసభ ఎంపీ ఎమ్మెల్యే ఒకడే రాజాసింగ్ గెలిచిండు. ఎంపీకి వచ్చారు 4 గెలిచారు, 3 బార్డర్లు పోయినాయి. ఇక్కడ కేవలం ఇక్కడ మోడీ బ్రాండ్ మీదనే వీళ్ళకు 8 సీట్లు వచ్చినా, 9 వచ్చినా, 7 వచ్చినా మోడీ పాపులారిటీ మీదనే. అంతే లోకల్ ఇన్ఫ్లుయెన్స్లో ఈవెన్ కిషన్ రెడ్డి గెలుస్తున్నాడు అన్నది కూడా ఇవాళ మోడీ ఇమేజ్. ఇవాళ బండి మన వాళ్ళు మన అరవింద్ డి అరవింద్ ఆయన కూడా మోడీ ఇమేజ్ మీదనే గెలుస్తున్నాడు. ఆయన మీద ఎంతో దునియా వ్యతిరేకత ఉన్నది. ఇటువంటి ఏదైతే ఉందో ఈ వ్యతిరేకతలన్నీ పక్కకు పెట్టేసి ప్రజలు ఏదైతే తీర్మానించుకున్నారో ఈ బీఆర్ఎస్కు 3-4 వేసినా, కాంగ్రెస్ అందరికి వేసినా వీళ్ళు చేసేది ఏం లేదు, ఎట్లా మళ్ళీ మోడీ గవర్నమెంట్ వస్తుంది, మోడీలు ఇంతో అంతో అభివృద్ధి జరుగుతుంది అన్న ఉద్దేశంలో ప్రజల ఎక్స్పెక్టేషను ఈమె వాళ్ళు ఏదైనా ఆశతోని మళ్ళీ యువకులు కూడా వన్ సైడ్ ఎందుకన్న ఉద్దేశంలో ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇక కాంగ్రెస్కు అన్నది కూడా ఇప్పుడు కాంగ్రెస్ సీట్లలో కూడా మెజారిటీ ముస్లిం ఓట్స్ వాళ్ళకు ఇక్కడ ప్లస్ పాయింట్. ముస్లిం ఓట్లు లేకపోతే వీళ్ళు గెలిచే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏదైతే మైనార్టీ ఓట్స్ ముస్లిమ్స్ అటువంటి అప్పుడు వీళ్ళు ఇప్పటికైనా ఈ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు గ్రహించాలి మా ఓటమికి కారణమైంది, మేము సరి చేసుకుంటామని ఉండాలి. కాకపోతే వీళ్ళు ఏంటంటే అధికార పీఠం ఎక్కిన తర్వాత మళ్ళీ వీళ్ళకు రైట్ ఎవరు మాట్లాడుతున్నారు